వర్షాకాలం వచ్చిందంటే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అతి కష్టం మీద వాగులు వంకలు దాటుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు స్థానికులు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన ఇద్దరు గర్భిణీలు అత్యవసర సేవల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కొండాయి గ్రామానికి చెందిన స్నేహ 9 నెలల గర్భిణి, మల్యాల గ్రామానికి చెందిన భవానీ 7 నెలల గర్భిణి. ఈ ఇద్దరిని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండల కేంద్రంలోని సామాజిక హాస్పిటల్ కు తరలించాల్సి ఉంది. 108 వాహనం వచ్చేందుకు రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు. ఉన్న వాహనాలు బురదలో దిగబడ్డాయి. దీంతో గర్భిణీలు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటూరు నాగారం మండల పరిధిలో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షానికి గర్భిణీలు కొండాయి వరకు చేరుకోలేని పరిస్థితి. దీంతో స్నేహను బైక్ పై కొంత దూరం తీసుకొచ్చి ఆ తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ దగ్గరకు కాలినడకన చేరుకున్నారు. ఊరట్టం మీదుగా ఏటూరు నాగారం సామాజిక హాస్పిటల్ కు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భవానీని మల్యాల నుంచి బోటు ద్వారా జంపన్న వాగు దాటించారు. ఆ తర్వాత దొడ్ల దగ్గర అంబులెన్స్ లో ఏటూరు నాగారం తరలించారు. భారీ వర్ష సూచన ఉన్నందున ప్రస్తుతం వాజేడు మండలంలోని వాగులు పొంగుతున్న బ్రిడ్జిలు కూడా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్నందున గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ నెల 15వ తారీఖు వరకు ఆగస్టు 15వ తారీఖు వరకు ఎవరికైతే డెలివరీ డేట్ ఉందో వాళ్ళందరినీ కూడా గౌరవ జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీరిని హాస్పిటల్కి కానీ లేదా వారి బంధువుల ఇంటికి కానీ తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం పేరూరు పిఎస్సి పరిలో 13 మంది ఉన్నారు. అందులో 2 డెలివరీ కాగా 3 వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయారు. ఇంకా 8 మందిని మేము ఈరోజు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. జిల్లాలో ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, ఆగస్టు 15 వరకు డెలివరీ డేట్ ఇచ్చిన వాళ్లు ఎందరు ఉన్నారో గుర్తించేందుకు సర్వే చేశారు. వారి వివరాలు సేకరించారు అధికారులు. వాగులు వంకలు సమీప గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలతో కూడిన జాబితా రెడీ చేశారు. గర్భిణీలు ఉన్న గ్రామాలను గుర్తించి వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. వారికి అందించే వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించేలా వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని చెప్పారు కలెక్టర్ దివాకర్. జిల్లాలో దాదాపు మన ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అని ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ అయినప్పుడు మన హెల్త్ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని మనము ట్రాక్ చేస్తాం బేసికలీ అండ్ డ్యూరింగ్ ద ఎంటైర్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మనకి వాళ్ళది ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది ఎప్పుడు అనేది మనకి ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉంది. సో అట్లాంటి వాళ్ళు మనము ఆగస్ట్ 15th వరకు ఉన్న వాళ్ళు దాదాపు ఒక 250 మెంబర్స్ వరకు మనం ఐడెంటిఫై చేసాం ఎంటైర్ జిల్లాలో. ఎస్పెషల్లీ మన వల్నరబుల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళు బేసికలీ 80 గ్రామాలు ఏదైతే అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడ. సో అక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఇండివిజువల్గా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాలకు వైద్య సిబ్బందిని పంపించి సహకరించాలన్నారు ఏటూరు నాగారం మండలానికి చెందిన ప్రజలు.